ఇంక్లూడింగ్ మన కాంతారా కూడా కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు కూడా పడకూడదు అని అన్నా కానీ నేను కాంతారాకి ఆ వివక్ష చూపించలేదు. అదే మనది భారతదేశపు సినిమా, అది ఎక్కడైనా ఆడాలి, ఇది మన ఒక్కరిది కాదు, ఇది మనందరం బాగుండాలని కోరుకుంటాం. సో అలాంటిది ఈ సినిమా, ఈ కలెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే నాకు ఆ పిచ్చి లేదు. నాకు ఆ సినిమా పిచ్చి కలెక్షన్ ఏముంటుందని అన్నిటిని దాటి అలా ఏముండదు. ఏంటంటే సినిమా బాగుంటే ప్రేక్షకులే 10 సార్లు చూస్తారు, 100 సార్లు చూస్తారు. మన చేతులు ఉండదు పని చేయడం. సో తెలుగు సినిమా అనేది ఇర్రెస్పెక్టివ్ మనం ఈ ఫ్యాన్ వార్డ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాను. నాకు చాలా మీరందరూ ఏకాభిప్రాయం అంటే మీకు ఒక డెఫినెట్ గా మన ఇంకొక హీరో మనకి ఇష్టం అది చూడాలి, కానీ అబ్యూజివ్ గా ఉండిపోవటం, ఆన్లైన్ వార్డ్స్ అబ్యూజివ్ గా అయిపోవటం ఇది రైట్ వాతావరణం అనిపించదు నాకు. నేను పర్సనల్గా చెప్తాను కదా, మీ బీయింగ్ హీరో నేను చెప్తాను కదా, అందరి హీరోల అభిమానులు నేను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే నాకు ఏ హీరోతో నాకు విభేదాలు లేవు. నాకు ఏ హీరో సాధించిన విజయం మీద నాకు చిన్నపట్ల ఇది కూడా ఉండదు. నాకు అందరూ బాగుండాలి, మనస్ఫూర్తిగా మీరు విజయం సాధించాలి. ఎందుకంటే నేను ఒక్కడిని అన్ని సినిమాలు చాలా ఈ రోజు కాదు, అనేక సందర్భాల్లో చెప్పాను. నేను చేస్తే మహా చేసే సంవత్సరం ఒక సినిమాలో 2 సినిమాలు చేస్తాను నిజంగా హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నా కానీ. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అలాంటిది ఇన్ని థియేటర్లు ఇంత ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే 100 సినిమాలు వస్తే తప్ప నిజంగా అక్కడ థియేటర్లు పోషింపలేదు. దానికి తద్వారా ఉపాధి ఉంటుంది అందరికి. అందుకని సినిమాలు బాగుండాలి, అందరూ చూడాలని కోరుకుంటాను తప్ప దాంట్లో మన సినిమా కూడా ఆడాలని కోరుకుంటాను. ఒక హీరోగా నా ఒక ధర్మం, నా ప్రొడ్యూసర్స్ బాగుండాలని కోరుకుంటాను. నా సినిమాకి నేను చాలా లో టైంలో ఉన్నప్పుడు భీమ్లా నాయక్ అనే సినిమాకి మీరు నిలబడిన విధానం నేను మర్చిపోయాను నా అభిమానులు.